ఈ రోజుల్లో టిష్యూ పేపర్ లేనిది నడవట్లేదండి. మనకు ఎక్కడికి వెళ్ళినా కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఇంట్లో కూడా అత్యవసరంగా వీటినే ఉపయోగించడం జరుగుతుంది. ఇంట్లో మనకు అన్నీ అవైలబుల్గా ఉన్నప్పుడు ఈ టిష్యూ పేపర్ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. కొంచెం మనము దాని గురించి అలర్ట్గా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా దేవుడి విషయంలో నేను చెప్పదలుచుకున్నానండి. వేరే వాటిల్లో కూడా ఇంతకుముందు చెప్పాను. అయితే మన ఇంట్లో ఇట్లా పనికిరాని చిన్న చిన్నవి బ్లౌజ్ పీసులు ఉంటాయండి. బ్లౌజులు కుట్టుకున్న వాళ్ళు ఉంటే వాటిల్లో చిన్న పీసులు మిగిలినవి కూడా ఉంటూ ఉంటాయి. ఇట్లా ఎన్నో రకాలుగా మనకు ఇంట్లో ఉంటూ ఉంటాయి. వాటిని ఎవరికి పెట్టలేమో, యూజ్ చేయలేమో, అలా పారేయలేకుండా ఉంటాయి. ఇలాంటి వైట్ క్లాత్ కూడా ఉంటుందండి. అయితే దీన్ని కనుక మనము చక్కగా టిష్యూ పేపర్ సైజులోనే చక్కగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక దగ్గర స్టోర్ చేసుకుంటే దేవుళ్ళని తుడవడానికి ఫోటోలు మనము ఎల్లో కలరు శ్రేష్టం అంటారండి. దేవుళ్ళని పాత బట్టలతో తుడవలేము కాబట్టి ఇలాంటి వాటిని కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పూజలు చేసినప్పుడు ఏవైనా చేస్తే నూనె, ఒత్తి, కుంకుమ ఇవన్నీ ఉంటాయి తుడుచుకోవడానికి. మనం కట్టుకున్న చీరలేమో కాస్ట్లీ ఉంటాయి, వాటికి తుడుచుకోలేము. అప్పుడు ఏవేవో టవల్స్ అందుబాటులో ఉన్నాయి, ఏవో ఒకటి తెచ్చి ఇచ్చేస్తుంటారు, వాటి మరకలు పోవు. అలాంటప్పుడు మనము ఇవి కొంచెం జాగ్రత్తగా ఇలా చిన్నగా టిష్యూ పేపర్ సైజులో, చిన్న కర్చీఫ్ సైజులో కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వీటిని మనము ఆ విధంగా వాటి కోసం యూజ్ చేసుకోవచ్చు. అదండి నేను చెప్పదలుచుకున్నది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ.